స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. సో ఈరోజు నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం జరిగింది. సో ఈ అయ్యప్ప స్వామి దీక్ష నేను గత 7 సంవత్సరాలు నేను తీసుకున్నాను. ఇది 8వ సంవత్సరం. అయ్యప్ప స్వామి దీక్షలో నేనేం నేర్చుకున్నా అంటే క్రమశిక్షణ. సో ఎలా ఉండాలి, ఎంత తినాలి, ఏంటనేది, సో రోజువారీ దినచర్య అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి ఇందులో మనం నేర్చుకున్నాము. అయితే ఇక కూడా ఈ సంవత్సరం కూడా అలాగే 41 రోజు దీక్షను అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ దీక్షలో ఏమేమి నియమాలు పాటించాలి అంటే తెల్లవారుజామున వేకువజామునే నిద్ర లేవడం, తర్వాత సంధ్యా సమయం అంటే మీకు సాయంత్రం టైంలో కూడా సంధ్యా సమయం టైంలో కూడా మీరు స్నానాలు ఆచరించి స్వామివారికి హారతి తీసుకోవడము. సో ఇది ప్రథమంగా ఉంటుంది. మరి భిక్ష అనేది ఎలా తీసుకోవాలి అనేదంటే మధ్యాహ్నం మాత్రమే మీరు భోజనం తీసుకోండి. మా ఉదయము సాయంత్రం మాత్రం చాలామంది పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇంతకుముందు రోజుల్లో భిక్ష అనేది తీసుకునేవాళ్ళు కాదు ఉదయం సాయంత్రం కూడా. సో ఉదయం సాయంత్రం ఏంటంటే చాలా వరకు మీరు పాలు కానీ ఏమైనా ఉంటే తీసుకోండి తప్ప మీరు ఏదో అతిగా మనకు బోండాలని పూరీలని ఇంకా ఏమేమి వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తినొద్దు. ఎందుకంటే ఈ దీక్ష అనేది మనకి సాత్విక ఆహారం తీసుకొని ఏకభుక్తం అంటారు. ఏకభుక్తం అంటే ఒక్క పూట మాత్రమే తీసుకోవడం అనేది. అది తీసుకొని దీక్షని సఫలం చేసుకోవాలి. సో దాంతోపాటు పరస్త్రీని మన మాతతో సమానంగా చూడాలి. పరస్త్రీని ఎవరైనా కనపడ్డా కూడా, ఎందుకంటే మనము పరస్త్రీని చూసేటప్పుడు కొంతమంది ఎక్కువ కూడా వ్యామోహంతో చూస్తూ ఉంటారు. ఈ వ్యామోహాలన్నీ పోవాలని దీక్ష తీసుకుంటారు. సంవత్సరం అంతా కాలంలో కూడా మనం చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఆ స్వామివారి దీక్షలో పోగొట్టాలని చెప్పేసి స్వామివారి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా మీరు ఎప్పుడు కూడా రెచ్చిపోవద్దు. సో మీరు ప్రశాంతంగా ఉండండి. మనసు ప్రశాంతత కోసము మనం ఈ యొక్క దీక్షను అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా మీకు తెలియాల్సి ఉందంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అయ్యప్ప స్వామి గురించి. సో చాలామంది అయ్యప్ప స్వామి గురించి అసత్య ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు. ఆయన ఇద్దరు పురుషులకు పుట్టినారని చెప్పేసి, ఆ ఎందుకు పుట్టారు, వాళ్ళు ఇద్దరు పురుషులైనా కాదని కూడా మనం చెప్తాం తర్వాత వీడియోలో. ముందుగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.